వైసీపీ పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేసింది. ఎన్నికల పోలింగ్ కి నెల రోజుల ముందు నుంచే ఓటర్లకి మద్యం పంపిణీ చేసేందుకు కుట్రలు చేస్తుంది. మద్యం డంపులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరువూరులో మద్యం డంపు వెలుగు చూసింది. కాకాని ముఖ్య అనుచరుడు చిర్రా రాజారెడ్డి రైస్ మిల్లులో మద్యం డంపుని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సెబ్ అధికారులు గుర్తించారు. 54 కేసుల్లోని 2592 మద్యం సీసాలని స్వాధీనం చేసుకున్నారు. రాజారెడ్డితో పాటు పలువురు నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల సర్వేపల్లి నియోజకవర్గంలోనే 4232 మద్యం సీసాలు 3 కార్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి కాకాని మరో అనుచరుడు మారం సుధాకర్ రెడ్డితో పాటు మరో 3 అరెస్టు చేశారు. కావలిలో ఏకంగా బుడంగుంట సచివాలయంలోనే మద్యం రేషన్ బియ్యం నిల్వ చేయడం కలకలం సృష్టించింది. 54 మద్యం సీసాలు 10 రేషన్ బియ్యం బస్తాలని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు వరుసగా బయటపడుతూ ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.